తల్లి సన్నగా తరగాల అట్లా. ఉన్నానా? ఏ రోడ్లు ముక్కలు ముక్కలు కోసి దంచితే ఏమైంది? ముక్కలు ముక్కలు కోస్తే దంచితే పచ్చడి అయ్యిద్ది. చాలా చాలా బాగా కుదిరిందండి. పులుపు ఆ పప్పులు తగులుతుంటే ఉంది నోటి కిందకి. అబ్బా అబ్బా. గాజువాక పిల్ల మేం గాజులోళ్ళం కాదా, ఏ గాజువాక పిల్ల మేం గాజులోళ్ళం కాదా, ఏ గాజువాక పిల్ల మేం గాజులోళ్ళం కాదా, నువ్వు చెయ్యి చాపలేదా మే గాజు తొడగలేదా. గాజువాకే పిల్ల మాది, గాజులోళ్ళమే పిల్ల మేము, గాజువాకే పిల్ల మాది, సబ్బవరం పిల్ల మే సబ్బులోళ్ళం కాదా. తలే నాన్న ఏంటి నాన్న ఇంత కాయలు ఎక్కడి నుండి తెచ్చారు? ఏం లేదు తల్లి, మామిడికాయలు సీజన్ కదా, మన సబ్స్క్రైబర్లు అందరూ మామిడికాయతో ఉండండి, కనీసం మామిడికాయలను తెద్దామని వెళ్తే మన చెట్టు అయిపోయినాయి. మన రవి గారు చూడు, రవి గారు అడిగా ఏమంటే 2 కాయలు, 2 తట్ట మొత్తం కోసుకెళ్ళి అన్నాడు. తట్ట మొత్తం కోసుకెళ్ళి నేనేం చేయాలి తట్ట మొత్తం. మామిడికాయతో చేయాలంటే పులిహోర చాలా బాగుంటుంది నాన్న, ఎండకి చలవ కూడా చేస్తుంది. మరి మామిడికాయ పులిహోర చేయనా? మరి నీకు ముక్కలేంది ముద్ద దిగదుగా, మరి ఏం చేయను, ఏం చేద్దాం. సబ్స్క్రైబర్ల గురించి ఆ మాత్రం తప్పదు, ఆ మాత్రం త్యాగం చేయకపోతే బాగోదు కదా. చేయాలి నాన్న. మామిడికాయ సిరీస్లో నేను ఈరోజు మరొక వంటతో మీ ముందుకు వచ్చేసానండి. అదే మామిడికాయ తురుముతో చేసే పులిహోర. ఇది కొత్త వెరైటీ అయితే ఏం కాదు. సేంద్రియ పద్ధతుల్లో పాతకాలంలో అన్నం ఎలా వండి వార్చేవారు, అన్నాన్ని ఎలా పులిహోరలా కలిపి చేసేవారు అనేది చాలా ట్రెడిషనల్గా మీకు నేను చేసి చూపిస్తాను. ఈ సీజన్లో దొరికే ఈ పచ్చి మామిడికాయలతో తప్పకుండా ఈ మామిడికాయ పులిహోర చేసుకొని తింటారని ఆశిస్తూ మీ ముందుకి ఈ వెరైటీ తీసుకొని వచ్చానండి. ఇంకెందుకు ఆలస్యం, దీనికి కావాల్సిన పదార్థాలు, చేసుకునే విధానం క్లుప్తంగా మీకు చేసి చూపిస్తాను. వంటలోకి వెళ్ళిపోదామా? పచ్చి మామిడికాయలు 3 పెద్దవి, జీడిపప్పు 1 కప్పు, 1 కప్పు పల్లిపప్పులు, 3 చెంచాల తాలింపు దినుసులు, 2 చెంచాల అల్లం తరుగు, ఎండుమిర్చి 15, కరివేపాకు 5 రెమ్మలు, పచ్చిమిర్చి 5 చీలికలు చేసుకున్నవి, 1 కప్పు కొత్తిమీర తరిగి పెట్టుకున్నది. పొయ్యి వెలిగించి అన్నం గిన్నె పెట్టుకుంటున్నాను. నేను 4 గ్లాసులు బియ్యాన్ని తీసుకొని కడిగి నీట్గా పెట్టుకున్నాను. మూత పెట్టుకొని బాగా మరిగే వరకు ఉంచుకుందాం. అన్నం చక్కగా ఉడుకుతుంది. ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు చక్కగా తీసి నీళ్ళని నీట్గా వార్చుకుందాం, అప్పుడే గంజు వస్తుంది. పులిహోరకి ఇలాగా నీళ్లు వార్చుకుంటే ఏంటంటే అన్నం అనేది పొడి పొడిలాడుకుంటూ వస్తుంది. ఇప్పుడు అరిటాకు తీసుకొని నీట్గా కడుక్కొని వేడివేడి అన్నాన్ని చక్కగా ఆరబెట్టుకుందాం. అప్పటి పద్ధతిలో ఏంటంటే ఎండాకుల మీద, అంటే ఎండుగడ్డి ఉంటుంది కదా, దాని మీద పల్సటి గుడ్డ వేసి దాని మీద ఆరబెట్టేవారు. ఇప్పుడు మనకు అంత అవసరం లేదు, చక్కగా అరిటాకులు దొరుకుతున్నాయి కాబట్టి ఈ వేడివేడి అన్నాన్ని అరిటాకు మీద చక్కగా ఆరబెట్టుకుంటున్నాను. తాలింపు దినుసుల కోసం దాకపెట్టుకుంటున్నాను. నూనె కొంచెం ఎక్కువనే పడుతుందండి, తాలింపులోకి నూనె పోసుకుందాం. తాలింపు దినుసులు వేసుకుంటున్నాను. అవి చక్కగా వేగాక మంట చాలా తక్కువలో ఉంచుకోండి. పల్లిపప్పులు వేసుకుందాం. పల్లిపప్పులు కూడా దూరగా వేయించుకోవాలి. ఇప్పుడు ఎండుమిర్చి వేసుకుంటున్నాను. ఎండుమిర్చిని కూడా చక్కగా కరకరమంటూ వచ్చేలాగా నూనెలో వేయించాలి. పచ్చిమిర్చి కూడా నూనెలో చక్కగా వేగాలి. అల్లం ముక్కలు వేసుకుంటున్నాను. సన్నని మంట మీద ఈ తాలింపు దినుసులన్నీ వేయించుకోవాలి. కరివేపాకు వేసుకుంటున్నానండి. కరివేపాకు చక్కగా కరకరమని వచ్చేలాగా నూనెలో చక్కగా వేయించుకోవాలి. ఈ తాలింపు దినుసులన్నీ సన్నని మంట మీదే వేయించాలి. చివరగా 1 కప్పు జీడిపప్పు వేసుకొని జీడిపప్పుని చక్కగా
చక్కగా దూరగా వేయించుకోవాలి. జీడిపప్పులు తొందరగా వేగిపోతాయి కాబట్టి లాస్ట్లో వేసేది. నాన్న కొంచెం మామిడికాయలు తురిమి పెట్టినానా, తాలింపు అయిపోయింది, కలిపేస్తాను. తల్లి సన్నగా తరగాల అట్లా. ఉన్నానా? ఏ రోట్లో ముక్కలు ముక్కలు కొంచెం దంచితే ఏమైంది? ముక్కలు ముక్కలు కోస్తే దంచితే పచ్చడి అయ్యిద్ది. ఒక చెంచా పసుపు వేసుకుని చక్కగా కలుపుకుంటున్నాను. పసుపు న్యాచురల్ పసుపు కాబట్టి కొంచెం ఎక్కువే పడుతుంది. లాస్ట్లో కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర ఫ్లేవర్ అనేది మనకి తగులుతూ ఉండాలి కాబట్టి లాస్ట్లో వేసుకుంటే కొంచెం పచ్చిగానే ఉంటుంది, కానీ ఆ ఫ్లేవర్ పులిహోరకు పడుతుంది. అన్నీ చక్కగా వేగిపోయాయండి. ఇప్పుడు నూనె చల్లారే వరకు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అన్నంలో తగినంత ఉప్పుని కలుపుకోవాలి. కలుపుకొని తురిమి పెట్టుకున్న పచ్చి మామిడికాయలు 3 వరకు తీసుకున్నానండి నేను. ఆ 3 నాకు 4 గ్లాసుల బియ్యానికి సరిపోయాయి. ఇంకొంచెం పులుపున్నా పర్లేదు, బాగానే ఉంటుంది. అరిటాకు మీద వేడివేడి అన్నం పడగానే చక్కగా కలుపుకున్నాక ఈ చల్లారిపోయిన తాలింపు మిశ్రమాన్ని వేసి అన్నంలో వేసి నీట్గా కలుపుకుందాం. అన్నం మొత్తం పట్టేదాకా కలుపుకోవాలి. చల్లారిపోయాకే తాలింపు దినుసులని కలపాలి. అప్పుడే జీడిపప్పులు పల్లిపప్పులు కరకరమంటాయి. ఈ అరిటాకు మీద వేడివేడి అన్నం వేయగానే అరిటాకులో ఉన్న పోషక విలువలన్నీ అన్నానికి పట్టి అన్నం చాలా చాలా ఆరోగ్యకరంగా కూడా మారుతుంది. వీలున్న వాళ్ళు దొరికితే అరిటాకులు ఎక్కువగా వాడడానికి ట్రై చేయండి. చాలా చాలా బాగా కుదిరిందండి. పులుపు ఆ పప్పులు తగులుతుంటే ఉంది నోటి కిందకి. అబ్బా అబ్బా అబ్బా. ఇంకా ఆలస్యం చేయకుండా నాన్నగారు కొట్టించేద్దాం. తల్లి నాన్న ఏం కలర్ ఉంది తల్లి పులిహోర మాత్రం. జీడిపప్పు వేస్తా, ఒక్క నిమిషం తినండి. ఎంత బాగుంటుంది, చాలా బాగుంటుంది. నిమ్మకాయ పులిహారం అంటే కూడా, చింతపండు పులిహారం కంటే కూడా అవును ఫ్రెష్గా ఉంది. అసలు ఆ మామిడికాయ ముక్క, అదే తురిమిన ముక్క, అవును అది పుల్లగా తగులుతూ మధ్యలో జీడిపప్పులు కరకరమని తాలింపులు గింజలు కరకరం తగులుతూ ఆ ఏరిసిన గుళ్ళు పల్లీలు ఉన్నాయి చూడు, అమ్మా ఏ రుచి ఉంది. ఈ జీడిపప్పు ఏరిసిన పల్లీలు అక్కడికి ఈ జీడిపప్పు తల్లి, పల్లి, ఈ ఎండిమిరపకాయ, ఇది పచ్చిమిరపకాయ, అసలు ఈ 3 కలుపుకొని కొరికి తిని ఆ ముద్దు తింటుంటే చక్కగా సరిపోయింది. ఘాటు వస్తుంది, కానీ ఘాటు వచ్చింది కొద్దిగా, రుచి అదిరిపోయింది. ఇదేమి వెరైటీలు వండి పెడుతున్నావు తల్లి, నా అదృష్టంగా. నా చిన్నతనంలో చింతపండు గుజ్జును చూడు, పొద్దున పూట చేసి సాయంకాలం తినేవాళ్ళం దాన్ని. చాలా బాగుంటది నాన్న అది. అది మా అమ్మ అనేది, అరే ఇప్పుడు ఇది కలిపితే ఇప్పుడు బాగోదురా, సాయంత్రానికి బాగుంటది, ఇది పులిపు ఎక్కితే సాయంకాలం బాగుంటదని సాయంకాలం తినేవాళ్ళం, రేపు పొద్దున కూడా తినేవాళ్ళం. ఊర్లో వెళ్ళేటప్పుడు అదేగా పులిహారేగా. ఊరు ప్రయాణం వెళ్తున్నప్పుడు ఆ జర్నీలోకి ఈ సీజన్లో ఇలా మామిడికాయ కనుక చేసుకొని తింటే, పులిహారం చేసుకొని తింటే, ఇదే మామిడికాయ ఫ్లేవర్ వచ్చే సంవత్సరం ఉడతల్లి ఉంటది నాన్న. మళ్ళీ ఎప్పుడు వస్తుందిరా సమ్మర్, మళ్ళీ ఎప్పుడు తిందావురా, వేసవకాలాలు ఎప్పుడు వస్తాయిరా బాబు అనుకుంటాం. ఆథెంటిక్ స్టైల్లో మామిడికాయ పులిహార ఎలా చేసి చూపించానో చూశారు కదా. మీరు కూడా ఇలాగే చేసుకొని ఇంట్లో తిని నాకు తప్పకుండా కమెంట్ చేస్తారని ఆశిస్తున్నానండి.
మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే ఏంటంటే మా వీడియోలు నోటిఫికేషన్ల ద్వారా మీ ముందుకుంటాయి. ధన్యవాదాలు.